సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్ అట. మీ ఫోన్లో సిమ్ ఉంటేనే వాట్సాప్ని లాగిన్ అవ్వచ్చట. ఇకపైన వాట్సాప్కు సిమ్ బైండింగ్ నిబంధన. 6 గంటల తర్వాత వెబ్ వాట్సాప్ దానంతట అదే లాగౌట్. మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే లాగిన్. సైబర్ నేరాల్ని అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం. మెసేజింగ్ యాప్లకు కూడా వర్తింపు. 90 రోజుల్లో అమల్లోకి తేవాలని ఆదేశం. ఇప్పటికే యూపీఐ బ్యాంకింగ్ యాప్ల్లో కూడా ఇదే అమలు చేస్తున్నారట. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లుండే అంటే ఒక సిమ్ తీసుకొని సిమ్ ఫోన్లో పెట్టి ఓటీపీ అంటే ఆ వాట్సాప్ యాప్ని డౌన్లోడ్ చేసి యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ ఆ సిమ్ తీసేసినా కూడా వాట్సాప్ నడుస్తుంది. సిమ్ లేకపోయినా వాట్సాప్ కంటిన్యూ అవుతుంది. అట్లా ఎన్ని రోజులైనా నడుస్తుంది. కానీ ఇక నుంచి అది కుదరదట. మీరు యూజ్ చేసే ఫోన్లోనే వాట్సాప్ సిమ్ కూడా అందులోనే ఉండాలి, లేకపోతే కుదరదు. ఇంకోటి, మీకు సిస్టమ్స్లో వాట్సాప్ రావడానికి వెబ్ వాడతారు కదా, వాట్సాప్ వెబ్ అని వాడతారు కదా. అందులో క్యూఆర్ కోడ్ వస్తుంది. ఫోన్ నుంచి స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఫోన్లో ఉన్నది మీకు సిస్టంలో కనిపిస్తుంది. సో అది ఎంతసేపు ఉంటుంది అంటే ఎంతసేపు అయినా ఉంటుంది బేసిక్గా. కానీ ఇది 6 అవర్స్కి మించి ఉండదట. మళ్ళీ 6 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. మళ్ళీ స్కాన్ చేస్తేనే మళ్ళీ ఇది అవుతుంది. దేనికోసం ఇదంతా చేస్తున్నారంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి కదా, దానికోసం ఇగో ఈ నిర్ణయం తీసుకుంటున్నారట. వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ తదితర మెసేజింగ్ యాప్లను స్కామ్స్టర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టేందుకు టెలికాం శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అందులో ప్రధానమైంది సిమ్ బైండింగ్ నిబంధన. ఈ ఫోన్లో సిమ్ ఆ ఫోన్లో వాట్సాప్ ఉంచుకుంటాను అంటే కుదరదు. ఒక ఫోన్లో సిమ్ ఉంటుంది, ఇంకో ఫోన్లో వాట్సాప్ అంటే కుదరదు. ఏ ఫోన్లో అయితే సిమ్ ఉంటుందో అదే ఫోన్లో మాత్రమే సంబంధిత నెంబర్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ పనిచేస్తుంది. సిమ్ కనుక తీసేస్తే వెంటనే మెసేజింగ్ యాప్లు కూడా పనిచేయడం మానేస్తాయి. కొంతమంది డెస్క్టాప్లో ల్యాప్టాప్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వెబ్ బ్రౌజర్లో వాట్సాప్ను ఓపెన్ చేసి అలాగే మర్చిపోతూ ఉంటారు. ఆ డెస్క్టాప్ తెరిచిన వాళ్ళందరికీ అందులో సమాచారం తెలిసిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు టెలికాం శాఖ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అలా తెరిచి వదిలేసిన వాట్సాప్ 6 గంటల్లో దానంతట అదే లాగౌట్ అయ్యేలా చూడాలని ఆదేశించింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, ఆర్ఆర్టై అండ్ జోష్ ఇలాంటి మెసేజింగ్ యాప్లకి నిబంధనలు వర్తిస్తాయి. విదేశాల నుంచి భారతీయులకు ఫోన్ల ద్వారా కాల్ చేసి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా ఈ వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్లే వాడుతున్నారు. మొదట భారతీయులైన భాగస్వాముల ద్వారా ఇండియా సిమ్లు సంపాదిస్తున్నారు. వాటిని భారతదేశంలోనే యాక్టివేట్ చేస్తున్నారు. తాముండే దేశాల్లో మరో ఫోన్లో అదే నెంబర్తో వాట్సాప్ని యాక్టివేట్ చేస్తున్నారు. అందుకు అవసరమైన ఓటీపీని భారతదేశంలోనే ఉండే భాగస్వామి ఫోన్ ద్వారా ఇస్తారు. వాట్సాప్ సిద్ధం కాగానే ఇండియాలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. వాట్సాప్తో అమాయకులైన భారతీయులకు కాల్ చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటారు. తాజా నిబంధనతో దేశం బయట కోట్ల సంఖ్యలో భారతీయ నెంబర్లతో ఉన్న వాట్సాప్లు మూగబోతాయి. ఇప్పటికే బ్యాంకుల యాప్లు, యూపీఐ పేమెంట్ యాప్లు ఈ రూల్ను పాటిస్తున్నాయి. అంటే ఏం చేస్తున్నారట అంటే ఇక్కడ ఒక సిమ్ కొంటున్నారు, ఫోన్లో వేస్తున్నారు, ఫోన్లో వేసి వాట్సాప్ని యాక్టివేట్ చేసుకుంటున్నారు, సిమ్ తీసేస్తున్నారు, ఆ సిమ్ని ఇంకో ఫోన్లో వేస్తున్నారు. ఏ ఫోన్లో అయితే వాట్సాప్ ఉందో ఆ ఫోన్ని తీసుకొని అక్కడ వేరే దేశాలకు పోతున్నారు. వాట్సాప్ పనిచేస్తుంది, సిమ్ ఇక్కడ ఉన్న వాట్సాప్ పనిచేస్తుంది. సో దానివల్ల అక్కడి నుంచి ఇండియా నెంబర్ కదా అది, వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మీ అకౌంట్లో అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇది అండి అది అని వాళ్ళ డేటాను చోరీ చేస్తున్నారు. అట్లా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు సిమ్ ఉన్నప్పుడే మీ వాట్సాప్ పనిచేస్తుంది అన్నప్పుడు సిమ్ ఏమి ఈడుంది, వాట్సాప్ ఏమి ఆడుంది. సో కాబట్టి ఎప్పుడైతే సిమ్ ఫోన్లో ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫోన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో అట్లా అమెరికాలో కానీ ఇంకే దేశంలో కానీ ఆ రకంగా వాట్సాప్ ఉండి వాట్సాప్ ఉన్న ఫోన్లో సిమ్ లేకపోతే ఆ వాట్సాప్ క్లోజ్ అవుతుంది. ఇది సైబర్ నేరగాళ్ళ దీని నుంచి ఇది చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారట.